హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్. పంచ్ పెట్రోల్ వేరియంట్ గురించి కూడా సెపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో చూడొచ్చు. ఈ కార్లో మనకి బేసిక్గా 8 వేరియంట్స్ ఉంటాయి. అవి స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ఎస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్, ఇలా మొత్తం 8 వేరియంట్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది టాటా పంచ్ అడ్వెంచర్ లాంగ్ రేంజ్ వేరియంట్. ఈ కారు ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ మనం గమనించినట్లయితే ఛార్జింగ్ పోర్ట్, హార్న్ ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఈ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్స్ అండ్ డిఆర్ఎల్స్తో ఓవరాల్ ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ అడ్వెంచర్ లాంగ్ రేంజ్ వేరియంట్లో 195/60 R16 టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈవీ అని బ్యాడ్జింగ్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ కార్లో 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. సైడ్ గమనించినట్లయితే వార్వెమ్స్ మీద టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్. బ్యాక్ సైడ్ చూసినట్లయితే యాంటెనా, స్టాప్ లైట్, టర్న్ ఇండికేటర్స్, టాటా లోగో, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ లైట్స్ ఇచ్చారు. ఈ కార్లో 366 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి స్పేర్ వీల్ ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ అలాగే ఇందులో మనం చూసినట్లయితే ఛార్జరు, టైర్ పంచర్ మొబిలిటీ కిట్, అలాగే కొన్ని టూల్స్ ఎక్సెట్రా లాంటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి. స్పేర్ వీల్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. డ్రైవర్ డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. డ్రైవర్ డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, ఓఆర్విఎం కంట్రోల్స్, ఆల్ పవర్ విండో కంట్రోల్స్, మ్యాగజిన్ అండ్ బాటిల్ హోల్డర్, స్పీకర్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో కూర్చొని కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. డ్రైవర్ సీట్లో కంఫర్ట్ అయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ కార్ యొక్క కీస్ ఈ విధంగా ఉంటాయి. కీ మీద మనం చూసినట్లయితే లాక్, అన్లాక్, హెడ్లైట్స్ ఆన్ ఆఫ్ చేయడానికి అండ్ అలాగే బూట్ ఓపెన్ చేయడానికి బటన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కార్ ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ విధంగా ఆన్ అవుతుంది. నెక్స్ట్ స్టీరింగ్ మీద చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ ఇచ్చారు. స్టీరింగ్కి కింద చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ అండ్ అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ కార్ యొక్క స్టీరింగ్ వీల్ ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ పట్టుకోగానే ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ ఆ లుక్స్ కానీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాబిన్ సెంటర్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. దీని యొక్క టచ్ స్క్రీన్ క్వాలిటీ అండ్ రెస్పాన్స్ కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు. దీని కింద ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ మనం గమనించినట్లయితే చాలా సింపుల్ డిజైన్తో బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే టచ్ బటన్స్తో ప్రీమియం లుక్తో కనిపిస్తుంది. ఇక్కడ హజార్ లైట్ స్విచ్, టచ్ బటన్స్, ఏసీ కంట్రోల్స్, ఫ్యాన్ స్పీడ్, మోస్ట్ ఆఫ్ ద కంట్రోల్స్ అన్నీ టచ్ బటన్స్తో ప్రీమియం లుక్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ దీని కింద మనం చూసినట్లయితే యూఎస్బి 12 వాట్స్ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ కార్ కాబట్టి ఇక్కడ మనకి గేర్ షిఫ్టింగ్, రొటేటింగ్ వీల్ నాబ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీని ప్రక్కనే డ్రైవింగ్ మోడ్స్ కోసం బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ చూడడానికి కనిపించదు. ఎలక్ట్రిక్ పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఆటో హోల్డ్, అలాగే ఇక్కడ 2 కప్స్కి సరిపోయే విధంగా ప్లేస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కార్లో గ్లో బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కో ప్యాసింజర్కి సన్షేడ్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు.
ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్లో ఉందా లేదా ఆఫ్లో ఉందా అనేది ఇక్కడైతే చూపిస్తుంది. క్యాబిన్ సెంటర్లో క్యాబిన్ ల్యాంప్, డ్రైవర్కి సన్షేడ్ హోల్డర్. సో ఓవరాల్గా ఈ కార్ యొక్క డాష్బోర్డ్ సింపుల్గా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డ్రైవర్ సీట్ విషయానికి వస్తే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లెవర్, రిక్లైన్ అడ్జస్ట్మెంట్ లెవర్. ఇది సీట్ని పొజిషన్ చేంజ్ చేయడానికి, ముందుకి వెనక్కి జరపడానికి. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ మాత్రమే ఉన్నాయి, క్లచ్ ఉండదు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బానెట్ ఓపెనర్. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఏటీఎం కార్డ్స్ సైజ్ లాంటి చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. స్టార్ట్ స్టాప్ బటన్. సో ఇది ఓవరాల్గా డ్రైవర్ క్యాబిన్ గురించి. మ్యాక్సిమం డ్రైవర్ క్యాబిన్లో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రియర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. రియర్ డోర్ ఈ విధంగా ఉంటుంది. డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, విండో కంట్రోల్, బాటిల్ అండ్ మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ ఉన్నాయి. రియర్ ప్యాసింజర్స్కి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఉంది. రియర్ క్యాబిన్ కంఫర్ట్గా స్పేసియస్గానే ఉంది. నేను 5'11" హైట్ ఉంటాను. డ్రైవర్ సీట్ని నాకు కంఫర్ట్గా ఉండేలా మ్యాక్సిమం బ్యాక్కి జరిపాను. అయినా రియర్ క్యాబిన్లో లెగ్ రూమ్ సరిపోయింది. పర్సనల్గా నాకు లెగ్ రూమ్ విషయంలో కానీ హెడ్ రూమ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు, బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది. మీ యొక్క హైట్, సైజు, మీ యొక్క పర్సనాలిటీని బట్టి కంఫర్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏ కార్ కొనాలనుకున్నా ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి మీరు కొనాలనుకున్న కార్లో కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రియర్ క్యాబిన్ నుండి ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి చూపిస్తున్నా చూడండి. డాష్బోర్డు, ఇంటీరియర్ లైటింగ్, యాంబియన్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకా రియర్ క్యాబిన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సెంటర్లో కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక మొబైల్ పెట్టుకునేంత విధంగా కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే డ్రాగ్ హ్యాండిల్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ఇది రియర్ క్యాబిన్ గురించి. సో ఇది ఈ వీడియోలో ఓన్లీ అడ్వెంచర్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ గురించి మాత్రమే చూసాము. మీకు ఈ కార్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను. అందులో మీకు ఈ కార్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, ఇంజిన్ డీటెయిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. సో ఇది ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.